హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు శంకరయ్య సన్యాసం. ఈ కథను రచించిన వారు బి పద్మావతి గారు. పూర్వము కోసల రాజ్యంలోని పద్మాపురంలో శంకరయ్య అనే పరమ బద్ధకస్తుడు ఒకడుండేవాడు. అతడి తల్లి బాల్యంలోనే చనిపోయింది. తండ్రి వ్యవసాయ పనుల పట్ల ఆసక్తి పెంచుదామని విఫల ప్రయత్నం చేశాడు. ఈలోగా ఆ ఊరికి రామానందుడు అనే సన్యాసి వచ్చాడు. ఊరి ప్రజలు ఆయనకు కానుకలు సమర్పించుకొని ఆయన చెప్పే బోధనలు విని ఆయన ఆశీస్సులు పొందసాగారు. ఆయన్ని చూడగానే శంకరయ్యకు కష్టపడకుండా ధనం సంపాదించాలంటే తాను కూడా సన్యాసిగా మారిపోవటమే మార్గమని తోచి ఆయన దగ్గరికి వెళ్ళి తనని శిష్యుడిగా స్వీకరించమని కోరాడు. రామానందుడు సరేనని ఆ ఊళ్ళో పని ముగిశాక శంకరయ్యని వెంట పెట్టుకొని ఆ దేశపు రాజధాని అయిన చంద్రపురి వైపు బయలుదేరాడు. వారు చంద్రపురి పొలిమేరలు ప్రవేశిస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు క్రింద పడి ఉన్న పెద్ద మూట ఒకటి కనపడింది. శంకరయ్య ఆ మూటని విప్పి చూస్తే అందులో 1000 వరహాలున్నాయి. రామానందుడు శంకరయ్యతో, మనం ఈ సొమ్ముని న్యాయాధిపతికి అందచేయటం మంచిది. ఆయన దీనిని ఎవరు పోగొట్టుకున్నారో విచారించి సొంతదారునికి చేరవేస్తాడు అన్నాడు. కానీ శంకరయ్య ఆ 1000 వరహాలతో చాలా కాలము సుఖంగా దివ్యంగా రోజులు వెళ్ళబుచ్చవచ్చునని ఆశపడ్డాడు. అందుకని రామానందుడితో, ఈ సొమ్ము నాకు దొరికింది కాబట్టి నాది. నాకు ఈ సన్యాసం వద్దు, దీంతో ఎటైనా పోయి హాయిగా బ్రతుకుతాను అని చెప్పి రామానందుడు ఎంత చెప్పినా వినకుండా ఆ డబ్బు మూట పట్టుకొని ఊర్లోకి పరిగెత్తి ఒక సత్రంలో బస చేశాడు. ఆ సొమ్ము ఆ దేశపు రాజైన ధీరవర్మది. అతడి వ్యాహ్యాళికని ఊరి పొలిమేరలకు వెళ్ళినప్పుడు రథంలో నుంచి జారిపడింది ఆ మూట. ఆ మూట ఎవరికి దొరికినా రాజుగారికి అందచేయమని చాటింపు కూడా వేశారు. శంకరయ్య ఆ చాటింపు విని కూడా ఏమీ చెల్లించలేదు. ఈలోగా రాజభటులు ధర్మసత్రాలలో సోదా చేయటం మొదలుపెట్టారు. అలా సోదా చేస్తూ ఉండగా శంకరయ్య దగ్గర ఆ మూట బయటపడింది. రాజభటులు వెంటనే అతన్ని బంధించి రాజుగారి సమక్షంలో హాజరుపరిచారు. దొరికిన పెద్ద మొత్తము రాజాస్థానానికి అందచేయకుండా తన దగ్గరే ఉంచుకున్నందుకు రాజు ధీరవర్మ ఆగ్రహించి అతడికి 25 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. భటులు శిక్ష అమలు జరపబోయేలోగా రామానందుడు అక్కడికి వచ్చి రాజుతో, ప్రభువుల వారు క్షమించాలి, ఆ సొమ్ము నాకు దొరికితే నేనే శంకరయ్యకిచ్చి దాచమన్నాను. పద్ధతి ప్రకారము రాజాస్థానానికి అందచేయలేదు కనుక ఆ శిక్ష శంకరయ్యకు బదులు నాకు విధించండి అన్నాడు. రాజు ధీరవర్మ ఈ మాట విని ఆశ్చర్యపోయి ఆయన నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. శంకరయ్యకు శిక్ష రద్దు చేసి దాన్ని రామానందుడికి విధించాడు. తనకు బదులు శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన రామానందుడిపై శంకరయ్యకు కృతజ్ఞతాభావం కలిగి మంచి బుద్ధి కూడా వచ్చింది. అతడు గురువు కాళ్ళ మీద పడి, నాకు బదులు మీరెందుకు స్వామి ఈ శిక్షను స్వీకరించటము, నన్నే అనుభవించనివ్వండి అన్నాడు. దానికి రామానందుడు, సన్యాసులకు సుఖమైన కష్టమైన ఒకటే, ఈ కష్టాన్ని నువ్వు తట్టుకోలేవు, అందుచేత ఈ శిక్షను నన్నే అనుభవించనివ్వు అన్నాడు. ఇదంతా చూస్తున్న ధీరవర్మ అసలు విషయం అడిగి తెలుసుకొని సర్వస్సంగ పరిత్యాగి అయిన రామానందుడి గొప్పతనాన్ని గుర్తించి ఇద్దరికీ శిక్షను రద్దు చేశాడు. ఆ తర్వాత శంకరయ్య సన్యాసం మాని స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మరొక కథ పేరు కొత్త కబురు. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. యువరాజుగా ఉండే కాలంలో విరూపాక్షరాయుడు దేశాటనికి తరచుగా వెళుతూ ఉండేవాడు. అందువలన లోకజ్ఞానం పెరగటమే కాక ఎన్నో కొత్త కబుర్లు తెలుస్తాయని అతడి నమ్మకం. దేశాటనలో అతడే ఊరు చేరుకున్నా అక్కడి పూటకోళ్ల పెద్దమ్మ ఇంట్లో విధిగా బస చేసేవాడు. రాత్రిపూట పెద్దమ్మతో మాట్లాడితే ఆమె ఎక్కడెక్కడి కొత్త కబుర్లు చెబుతూ ఉండేది. అవి వినటము ఎంత బాగుండేదంటే ఒక్కోసారి పెద్దమ్మ ఇంట్లో బస చేయటానికే దేశాటనకు బయలుదేరుతూ ఉండేవాడు. ప్రతి ఊళ్ళోనూ ఓ పూటకోళ్ల పెద్దమ్మ ఉన్నందుకు ఎంతో సంతోషించేవాడు. ఏ ఊరికైనా వెళ్లే ముందు అక్కడ పూటకోళ్ల పెద్దమ్మ ఉందో లేదోనని వాకబు చేసేవాడు. కొంతకాలానికి విరూపాక్షరాయుడు విజయపురానికి రాజయ్యాడు. రాజ్య పరిపాలనా బాధ్యతలు స్వీకరించినా అతడికి పాత లక్షణాలు పోలేదు. కొత్త కబుర్లంటే చెవి కోసుకునేవాడు.
అలాంటి కబుర్లు సేకరించటానికి వేగులను కూడా నియమించాడు. అయితే వేగులు తీసుకుని వచ్చే వాటిలో రాజకీయ వార్తలు అతడికి నచ్చేవి కావు. పూటకూళ్ళ పెద్దమ్మ చెప్పే తరహా కబుర్లంటేనే అతడికి ఆసక్తి ఉండేది. అందుకని అలాంటివి మాత్రమే కబుర్లు చెప్పడం కోసము రాజ్యమంతటా దండోర వేయించాడు. అందులో రాజుకు తెలియని కొత్త కబురు చెప్పిన వాడికి 100 వరహాలు బహుమతి అని కూడా ప్రకటించాడు. రాజ్యం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి రాజుకి కొత్త కబుర్లు చెప్పి 100 వరహాల కానుకను అందుకొని వెళుతూ ఉండేవాళ్ళు. విరూపాక్షరాయుడికి కొత్త ఏర్పాటు ఎంతో తృప్తినిచ్చింది. అలా కొంతకాలం జరిగింది. ఒక రోజున నందుడు అనే యువకుడు రాజును కలుసుకొని తన ఊరి పక్కనున్న అడవిలో కొన్ని చెట్ల మధ్యన ఎవరికీ తెలియని కొలను ఉందని, అందులో ఇంతవరకు ఎవరూ చూడని ఒక వింత తామర పువ్వుందని, ఆ పువ్వుకి 7 రంగులు ఉన్నాయి అని చెప్పాడు. విరూపాక్షరాయుడికి నమ్మకం కుదరలేదు. అప్పుడు నందుడు, ప్రభు, తమరికి అబద్ధం చెప్పే సాహసం ఎవరికుంటుంది? నాతో రండి, తమకు 7 రంగుల తామర పువ్వును చూపిస్తాను అన్నాడు. రాజు నందుడితో వెళ్ళాడు. దుర్గమమైన ప్రయాణం చేసి చివరకు వాడు చెప్పిన 7 రంగుల తామర పువ్వును చూడగలిగాడు. అందుకతడికి ఎంతో సంతోషం కలిగిందంటే నందుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు, అప్పటినుంచి కొత్త కబురు విని ఊరుకోకుండా ఆ వివరాలు స్వయంగా వెళ్ళి చూసేటందుకు అందుకు ప్రతిఫలంగా 1000 వరహాలు కానుకగా ఇవ్వటము ప్రారంభించాడు. మహామంత్రి పద్మనాభుడికి ఇది నచ్చలేదు. ఆరంభంలో ఏదో కుర్రతనంలే అని సరిపెట్టుకున్నాడు. కానీ విరూపాక్షరాయుడి అలవాటు నానాటికి ముదిరి పిచ్చిలా మారిపోతూ ఉంటే ఇక ఊరుకోలేకపోయాడు. రాజన్నాక పరిపాలనా బాధ్యతలుంటాయి. సమయాన్ని ఎక్కువగా అందుకే వెచ్చించాలి. అంతేకాని కొత్త కబుర్ల పేరు చెప్పి రాజధాని నగరాన్ని కూడా విడిచి ఎక్కడెక్కడికో పోయి వస్తూ ఉండటము, బహుమతి మొత్తాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోవటము ఏమాత్రము రాజ్యానికి క్షేమం కాదు. అయితే మంత్రి రాజుకి ఈ విషయాన్ని సూటిగా చెప్పలేడు కదా. అందుకని ఒక ఉపాయం పన్నాడు. రాజు వద్దకు వచ్చి ఎవరైనా కొత్త కబురంటూ చెప్పగానే పద్మనాభుడు పెదవి విరిచి, ఇదో పెద్ద విశేషమా? మా బామ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది. మంత్రికే చిన్నప్పుడు తెలిసిన విషయము రాజుకు తెలియకుండా ఉంటుందనుకున్నావా అనేవాడు. దీనికి రాజేమీ అనలేక మౌనంగా ఊరుకునేవాడు. వచ్చినవాడు నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళేవాడు. ఆ విధంగా రాజుకు ప్రయాణము తప్పేది, ఖజానాలో డబ్బు తరిగేది కాదు. కబుర్లు చెప్పటము ఖర్చులేని పని కదా. అందుకని ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. మంత్రి మోసంతో వాళ్ళు నిరాశగా వెనక్కి మళ్ళేవాళ్ళు. కొన్నాళ్ళకి రాజు విసిగిపోయి, మంత్రి, ఈ దేశంలో మనకు తెలియని కొత్త కబుర్లే లేకుండా పోయాయా? రేపటికి తమరు నాకు తెలియని కొత్త కబురు చెప్పాలి. లేకుంటే రేపటినుంచి నేను కొత్త కబుర్లు వినే చోట మిమ్మల్ని ఉండనివ్వను అన్నాడు. రాజు ఉక్రోషము మంత్రికి అర్థమైపోయింది. ఉక్రోషంతో రాజు పన్నిన ఉపాయాన్ని తాను తిప్పి కొట్టకపోతే వ్యవహారము మళ్ళీ మొదటికి రాగలదని భయపడ్డాడు. కానీ ఏం చెయ్యాలో తోచక దిగులుగా ఇంటికి వెళ్ళాడు. ఆ దిగులుతో మంత్రికి భోజనం సహించలేదు. అప్పటికి మంత్రి కుమారుడు శ్రీనాథుడు 14 ఏండ్ల వయసువాడు. తండ్రి అన్యమస్కంగా ఉన్నట్లు గమనించి కారణమడిగాడు. పద్మనాభుడు చిరాకు పడుతూ, ఇది నీకు చెప్పుకునే సమస్య కాదు అన్నాడు. శ్రీనాథుడు నొచ్చుకోక, ఏ పుట్టలో ఏ పాముంటుందోననే సామెత. మీ సమస్య రాజకీయపరమైనది కావచ్చు. మీకు దొరకని పరిష్కారము నాకు దొరుకుతుందనుకుంటే అది భ్రమ. అయినా మీ సమస్య నాకు తెలియటం వలన పుస్తకాల్లోని పాఠాలతో విసిగి ఉన్న నాకు మెదడుకు పదును పెట్టే అవకాశం లభిస్తుంది. అక్కడే ఉన్న వస్తువు మనకి కనిపించదు, అమ్మకు కనిపిస్తుంది. అంత మాత్రాన మన దృష్టిలో లోపముందని కాదు కదా. దయ ఉంచి మీ సమస్య నాకు చెప్పండి అని తండ్రిని వేడుకున్నాడు. ఏ కలన ఉన్నాడో పద్మనాభుడు కొడుక్కి తన సమస్యను చెప్పుకున్నాడు. అది వింటూనే శ్రీనాథుడు నవ్వి, రేపు నేను మిమ్మల్ని రాజుగారిని కూడా ఇరకాటంలో పెట్టే కొత్త కబురు తీసుకుని వస్తాను. దీంతో మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించగలదు అన్నాడు. పద్మనాభుడు ఆశ్చర్యపోయాడు. శ్రీనాథుడు తన యుక్తి చెప్పే వరకు ఆయనకు నమ్మకం కలగలేదు. అప్పుడు ఆయన కుమారుణ్ణి శభాషాన్ని మెచ్చుకొని, నీ తెలివి మెచ్చుకోదగ్గది అన్నాడు. మర్నాడు రాజు కొలువు తీరి ఉండగా మంత్రిని కొత్త కబురు చెప్పమని నిలదీశాడు. అప్పుడు సభికిల్లో నుంచి శ్రీనాథుడు వచ్చి తాను కొత్త కబురు తెచ్చానన్నాడు.
రాజు అనుమతించగానే వాడు, ప్రభు, తమరు కొత్త కబురు వినటం వల్ల చూపే శ్రద్ధ పరిపాలన పట్ల చూపకపోవటం వలన దేశంలో అభివృద్ధి నిలిచిపోయిందని పౌరులంతా బాధపడుతున్నారు. ఈ కబురు మీకు చేరిందా అని అడిగాడు. విరూపాక్షరాయుడు తెల్లబోయి మంత్రి వంక చూశాడు. పద్మనాభుడు ఇబ్బంది పడుతూ, ప్రభు, ఇది తమ పట్ల ఆరోపణ. ఇది నాకు ముందే తెలుసునని ఎలా అనగలను అన్నాడు. రాజుకి విషయం అర్థమైంది. ఆ ఆరోపణలో నిజముంది, కానీ అంగీకరించటము సబబు కాదని మంత్రి పరోక్షంగా సూచిస్తున్నాడు. అయినా రాజసింహాసనం ఎక్కాక తాను ఇంకా పసివాడిలాగా కొత్త కబుర్లు వెంటపడటం తప్పు. ప్రజా పరిపాలనే తనకు ధ్యేయంగా ఉండాలి. ఇలా ఆలోచించిన విరూపాక్షరాయుడు, శభాష్ శ్రీనాథ, నాకున్న కొత్త కబుర్లు వినే అలవాటుని కొత్త కబురుతోనే పోగొట్టావు. నువ్వు తెచ్చిన కబురు ఎప్పటికీ కొత్తగానే ఉండాలని నేను ఈ రోజు నుంచి కొత్త కబుర్లు వినే అలవాటుని పూర్తిగా మానుకుంటున్నాను. ప్రజలు నా గురించి చెడుగా అనుకునే దశకు నా పరిపాలనా స్థాయిని దిగిపోనివ్వను అన్నాడు. మంత్రి శ్రీనాథుడు ఊపిరి పీల్చుకుని ఎంతగానో సంతోషించారు. మరొక కథ పేరు అత్తగారి కంచం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశము ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావమరిది ప్రకాశము కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది. ప్రకాశము ఆ మధ్యనే పెళ్లి చేసుకొని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకుని వచ్చాడు. పట్నంలో పరమేశానికి 4 రోజుల పని ఉన్నది. పనిలో పనిగా బావమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదామనుకున్నాడు అతను. 1-2 సార్లు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశము పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ, రాబావా, ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాము, కాళ్ళు కడుక్కొని వచ్చేసెయ్యి అన్నాడు. అంతలో ప్రకాశం భార్య భాగ్యము నీళ్ల చెంబుతో వచ్చి, ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది. పరమేశము కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి వచ్చి అక్కడ 3 కంచాలలో భోజనం వడ్డించి ఉండడం చూసి, నేను వస్తున్నట్లు ముందుగానే ఊహించి వడ్డన కూడా చేసి ఉంచారే అన్నాడు ఒక కంచం ముందు కూర్చుంటూ. ఆ 3వ కంచంలోది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం. అది విని పరమేశము ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. తన అత్తగారు ప్రకాశం తల్లి 5 ఏళ్ల క్రితం పోయింది. ఆవిడ కోసము ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించడమేమిటి? పరమేశము ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశము, అలా ఆశ్చర్యపడకు బావా, అమ్మ ఈ ఇంట్లోనే ఉంటున్నది. నాకు కనపడకపోయినా భాగ్యానికి కనిపిస్తున్నది. అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తున్నది అన్నాడు. మరి కంచంలో వడ్డించిన భోజనము అత్తయ్య ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం. మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాము. తెల్లవారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అన్నది భాగ్యం. అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాటేమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశం. నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యి అన్నయ్య, అత్తయ్య గారి కోసము మళ్ళీ వండుతాను అన్నది భాగ్యం నవ్వుతూ. బావమరుదులిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు. భాగ్యము అత్తగారి కోసము వంట ప్రారంభించింది. మాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి బావా, బతికి ఉన్న అత్తలకి అన్నం పెట్టక చంపే కోడళ్ళు ఉన్న ఈ కాలంలో కంటికి కనబడని అత్త కోసము రెండోసారి ఓపిగ్గా వంట చేస్తున్నది భాగ్యం. అమ్మకి భాగ్యం అన్నా, భాగ్యం చేతి వంట అన్నా చాలా ఇష్టం అన్నాడు. ఆ రాత్రి భాగ్యము పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది. అతను సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్రలేచాడు. ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు. పరమేశము వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచం మూత తీసి చూశాడు. అది ఖాళీగా ఉన్నది. అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యమూ కలిగింది. పరమేశము ఆనాటి సాయంకాలము పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రకాశము భాగ్యము దారిలో ఎదురయ్యారు. ప్రకాశం అతడితో, బావా, ఇంటి తాళం చెవి పక్కింటి వాళ్ళని అడిగి తీసుకో. నీ దగ్గర ఒక 400 ఇవ్వు, జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. పరమేశం అతడికి 400 రూపాయలు ఇచ్చాడు. ఆ రాత్రి దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టుచీర ఉన్నది. ఆమె గోడవారగా ఉన్న కుర్చీ దగ్గరికి వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చొని ఉన్నట్టుగా,
ఇదిగో అత్తయ్య, మీరు చెప్పినట్టే నీలం రంగు పట్టుచీర కొన్నాడు మీ అబ్బాయి, నచ్చిందా అంటూ చీర రంగు, అంచు అన్నీ చూపించింది. తర్వాత ఆమె భర్తతో, కట్టుకోవలసిన దానివి నువ్వు, నీకు నచ్చితే చాలు అంటున్నారు అత్తయ్య గారు అన్నది. ప్రకాశము తృప్తిగా తలాడించాడు. రాత్రి భోజనాల దగ్గర భాగ్యము అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసు చూస్తూ, అదేంటత్తయ్య, ఇంటికి వచ్చిన అల్లుడిని వెళ్ళిపోమంటము ఏం మర్యాద అన్నది. ఏంటి భాగ్యం, అమ్మ ఏమంటున్నది అని అడిగాడు ప్రకాశం మాత్రంగా. అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండలేదని బెంగ. తల్లి ప్రాణం కదా, అన్నయ్యను రేపు వెళ్ళిపోమని చెప్పమంటున్నది అన్నది భాగ్యం. పరమేశం నవ్వి, అత్తయ్యకు చెప్పు, ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను, రేపటితో ఇక్కడ నా పని తప్పకుండా అయిపోతుంది అన్నాడు. ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ మంచినీళ్ళ కోసము వంటగదికేసి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యము అత్తగారికని వడ్డించిన కంచం ముందు కూర్చొని ఆబగా మళ్ళీ భోజనం చేస్తున్నది. పరమేశము చప్పున వెనుదిరిగి వచ్చేశాడు. మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశము చప్పున పీట మీద నుంచి లేచి కిటికీ కేసి చూస్తూ, నువ్వా మామయ్య, రా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి, ఎవరొచ్చారు బావా, ఎవరూ కనిపించడం లేదే అన్నాడు. నీకు కనిపించడం లేదా, 6 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం. ఆ తర్వాత పరమేశము తన కంచం ముందు కూర్చుంటూ, కూర్చో మామయ్య, నీకోసం మరొక కంచంలో వడ్డన చేయిస్తాను అన్నాడు. భాగ్యము నమ్మలేనట్టు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది. బాగున్నావా మామయ్య, ఏంటిలా వచ్చావు అని కంచం కేసు చూస్తూ అడిగాడు పరమేశం. 1-2 క్షణాలు గడవగానే ప్రకాశము పరమేశాన్ని, నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు. మరేం లేదు, మీ అమ్మ ఇక్కడ ఉన్నది కదా, తీసుకొని వెళ్ళటానికి వచ్చాడట. ఇక ఇద్దరు పైలోకాలకు వెళ్ళిపోతారట. కోడలికి ఇక అత్త కనపడదని బాధపడవద్దని చెప్పమన్నాడు. మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతాడట అని చెప్పాడు పరమేశం. నాన్న ఎప్పుడూ ఇంతే, ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా. భాగ్యము పాలిపోయిన మొహంతో ఏమీ అర్థం కాని దానిలా ఇదంతా చూడసాగింది. ఆ మర్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం. అతడి పక్క దుప్పటి తీసి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది. అందులో ఇలా ఉన్నది, నిన్ను నా సొంత చెల్లెలిగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. కొత్తగా కాపురానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు. అత్తగారి పేరు మీద తాహతుకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారలు కొనిపిస్తున్నావు. ఇంటికొచ్చిన బంధువుల్ని సాగనంపటానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు. నీ అత్తగారి నాటకానికి తెరదింపించేందుకే నేను మామగారి నాటకం ఆడాను. ఇదంతా నీ మేలు కోసమే. సరే, ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను. వచ్చే పండగకి మీ ఇద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది. అంతలో ప్రకాశం పడకగదిలో నుంచి బయటికి వస్తూ, ఏమిటి, ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నావు అన్నాడు. మరేం లేదు, మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు. ఈ రాబోయే పండక్కి అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకొని వాళ్ళ ఊరు వెళదాము అన్నది భాగ్యం సంతోషంగా. మరొక కథ. ఈ కరాళ కథ పేరు వీలు సమర్థత. కానాల గ్రామంలో కాసిరెడ్డి అనే మోతుబరి రైతు ఉండేవాడు. ఆయన మంచివాడుగా అందరి చేత పేరు పొందాడు. ఆయన భార్య కూడా అన్ని విధాలా ఆయనకు తగినది. కాసిరెడ్డి వద్ద చాలామంది జీతానికి పనిచేస్తున్నారు. ఆయన సంపద నానాటికి వృద్ధి చెందుతూ ఉండటం వలన ఒకసారి ఆయనకు మరో 2 పనివాళ్లు కావలసి వచ్చారు. ఈ విషయం తెలిసిన రంగయ్య, సోమయ్య ఆయన్ని కలుసుకున్నారు. కాసిరెడ్డి అవసరాలు తెలుసుకున్నాక రంగయ్య తను ఇంటి పని చేస్తానన్నాడు, సోమన్న తోట పని చేస్తానన్నాడు. కాసిరెడ్డి కాసేపు ఆలోచించి, ముందుగా మీరిద్దరు కూడా ఒకరోజు ఇంటి పని చేయండి,
ఆ తర్వాత ఒకరోజు తోట పని చేయండి. ఎవరెక్కడ చేరాల్సింది అప్పుడు నేను నిర్ణయిస్తాను అన్నాడు. రంగయ్య, సోమన్న సరేనన్నారు. మొదటి రోజు ఇద్దరూ కూడా ఇంటి పనులన్నీ బాగానే చేశారు. కానీ గొడ్లపాక శుభ్రం చేయటానికి రంగయ్య కాస్త అసహ్యించుకున్నాడు. సోమన నవ్వి, పాడి పశువులు లక్ష్మితో సమానం, వీటిని మనము గౌరవించాలి అంటూ పనిచేశాడు. రంగయ్య మాత్రము చేదరించుకుంటూ పనిచేస్తూ ఆవు పేడలో కాలిజారి పడ్డాడు. వాడికి చేయూతనివ్వబోయి తను కూడా పడ్డాడు సోమన్న. ఇద్దరికీ కాళ్ళు మడతపడ్డాయి. కాలు కదపలేకుండా ఉన్నాను, పని చేయటం నా వల్ల కాదు అన్నాడు రంగయ్య. పనులన్నాక దెబ్బలు తగులుతాయి, ఎలాగో ఓర్చుకొని సరిపెట్టుకోవాలి గాని ఊరికే కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది అన్నాడు సోమన్న. యజమాని చూస్తే తనను బద్ధకస్తుడు అనుకుంటాడని భయపడి రంగయ్య ఎంతో కొంత పని చేయటానికి ప్రయత్నించాడు. కానీ వాడి వల్ల కాలేదు. కాలు సలపటం వలన వాడు యజమాని భార్య పెట్టిన తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. సోమన్నకు మాత్రము పని చేసుకుంటూ పోవటంలోనే కాలు నొప్పి సర్దుకున్నది. వాడు రంగయ్య వంతు పని కూడా తానే చేసి, ఎవరు పూర్తి చేస్తేనేమి, యజమాని అప్పగించిన పనంతా అయింది, మనకు ఇక్కడ తప్పకుండా పని దొరుకుతుంది అన్నాడు నమ్మకంగా. ఆ రాత్రి రంగయ్య తన కాళ్ళకి మాలీసు చేయించుకున్నాడు. నొప్పంతా మాయమైపోయింది. మరునాడు రంగయ్య, సోమన్న తోట పనికి వెళ్లారు. తోట పని కూడా తక్కువేం లేదు. గుంతలు తవ్వి వాటిలో మొక్కలు నాటి నీరు పోయాలి. ప్రాణముండి కదిలే జీవులు పశువులు. వాటి మధ్యనుంటే పలకరింపులతో ఉత్సాహంగా ఉండేది. ఏంటో ఈ తోట అంతా శ్మశానంలా ఉంది అంటూ సోమన్న విసుక్కున్నాడు. నీకు తెలియదేమో, చెట్లు పలకరించడమే కాదు పాటలు కూడా పడతాయి. పశువుల్లా ఇవి పరిసరాలని అపరిశుభ్రం చేయవు. పగలు చెట్ల క్రింద కూర్చొని గాలి పీలుస్తూ ఉంటే ఆ సుఖమే వేరు అన్నాడు రంగయ్య. అలా ఇద్దరూ పనిచేస్తూ ఉండగా ఇద్దరికీ ఒకచోట కాళ్లలో ముళ్ళు దిగాయి. సోమన్న చటుక్కున చతికిలు పడిపోయి, అమ్మో రక్తం, ఇంక నేనే పని చేయలేను అన్నాడు. నీది మరీ చోద్యం, తోటన్నాక ముళ్ళుండవా అంటూ రంగయ్య ఓడుపుగా తన అరికాలి ముళ్ళును తీసేసి చకచక పని కొనసాగించాడు. సోమన్న కూడా కాలి ముళ్ళును తొలగించి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకున్న బాధ చురుకుమంటూనే ఉంది. ఇద్దరి పని రంగయ్యే పూర్తి చేశాడు. మర్నాడు కాసిరెడ్డి వీళ్ళిద్దరినీ పిలిచి, 2 రోజులు బాగా పనిచేశారు కదా, మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు అన్నాడు. వెంటనే రంగయ్య ఇంటి పని చేస్తానన్నాడు. సోమన్న తోట పని చేస్తానన్నాడు. పనిలో చేరే ముందు ఇలాగే అన్నారు. 2 రోజులు పనిచేశాక ఇదే మాట అంటున్నారు. మీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు కారణమేంటో తెలుసుకోవాలని ఉంది అన్నాడు కాసిరెడ్డి. ఏముంది బాబు, నా ఇల్లు మీ ఇంటికి దగ్గర, సోమన్న ఇల్లు తోటకు దగ్గర అన్నాడు రంగయ్య. అలా కాకుంటే నాగాలి పడిపోయే అవకాశం ఉంటుంది, అది మాకు ఇష్టముండదు, మీకు బాగుండదు అన్నాడు సోమన్న. జీతగాడన్నాక అడపాదడపా సెలవులుండాలి. అడపాదడపా నాగాలు పెడితే నేనేం తప్పుగా భావించను. అలాగని అస్తమాను నాగాలు పెడితే సహించేది లేదు. ఏటొచ్చి రంగయ్యకు తోట పని, సోమన్నకు ఇంటి పని అప్పచెబుతాను. ఇష్టమైతే ఇప్పుడే పనిలోకి చేరండి, లేదా మీ దారిన మీరు వెళ్ళండి అన్నాడు కాసిరెడ్డి. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వక మహారాజా, ఇంటి పనిలోనూ తోట పనిలోనూ పెద్ద తేడా ఏమీ లేదు. 2 కాయ కష్టంతో కూడుకున్నవే. రెండింటికి ఒకేలాంటి చాకచక్యం కావాలి. అలాంటిది ఒక్కరోజు వాళ్ళు పనిచేసిన తీరుతెన్నులను బట్టి కాసిరెడ్డి తీసుకున్న నిర్ణయము సబబుగా ఉన్నదని నాకు తోచటం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం వలన పని వాళ్ళకి నాగాలు పెట్టే అవకాశం లేకుండా ఇస్తున్నాడు. అదలాగుంచితే రంగయ్యకు ఇంటి పని పట్ల ఆసక్తి లేదు, సోమన్నకు తోట పని పట్ల ఆసక్తి లేదు. అయినా వాళ్ళ పనుల్నే ఎందుకు ఎన్నుకున్నారు? తెలిసి కూడా నా ఈ సందేహాలకి సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణం నువ్వు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్రుకుడు ఇలా బదులిచ్చాడు. ఏ పనికైనా అందరి సమర్థత ఒక్కలా ఉండదు. పశుపాలనలో కూడా ఆవుల్ని పెంచేవాడికి గేదెల్ని పెంచేవాడికి తేడా ఉండవచ్చు. మొక్కల పెంపకంలో జామ చెట్లకి పనస చెట్లకి తేడా ఉండవచ్చు. సరిసమానంగా ఉండే పనులలో ఆసక్తి సమర్థతను పెంచుతుంది. రంగయ్యకి తోట పని అంటే ఆసక్తి,
అందుకని ఆ పనిని అతడు సమర్థవంతంగా చేయగలడు. సోమన్నకు ఇంటి పని ఆసక్తి, అందుకని అతడు ఆ పనిని సమర్థవంతంగా చేయగలడు. ఆసక్తి లేకపోవటం వలన రంగయ్య ఇంటి పనిని, సోమన్న తోట పనిని సమర్థవంతంగా చేయలేరు. యజమానికి సమర్థత ముఖ్యం. అందుకే తెలివైన కాసిరెడ్డి ఆయా పనులని వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్ణయించాడు. ఇక రంగయ్య, సోమన్నల విషయానికి వస్తే వాళ్ళు పనివాళ్ళు. వాళ్ళ సమర్థతకు ప్రాధాన్యతనివ్వలేదు. వాళ్ళు తమ వీలు చూసుకున్నారు. ఆ ఇద్దరి ఆలోచనల్లోనూ ఉండే తేడా వలనే నిర్ణయాల్లోనూ తేడా వచ్చింది. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాలుడి ప్రభావం నశించి ఆ యువతి ఎలుకబంటిగా మారి అడవిలోకి పరుగు తీసింది. ఈ కథకి ఆధారము షేకు హున్నూర్ గారి రచన. మరొక చిన్న కథ పేరు మహామూర్ఖుడు. ఈ కథను రచించిన వారు ప్రేమ్ కుమార్ గారు. అడవిలో కట్టెలు కొట్టేవాడొకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీళ్లు తాగి తిరిగి వస్తూ ఉండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది. వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూడసాగాడు. అంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాణ్ణి సమీపించి, ఏమిటలా వింతగా చూస్తున్నావు? అది గాజురాయి, 20 రూపాయలు ఇస్తాను, నాకివ్వు అన్నాడు. అది విన్న కట్టెలు కొట్టేవాడు అదేదో ఖరీదైన రాయి అయి ఉంటుందనుకొని 30 రూపాయలు ఇవ్వండి, ఇస్తాను అన్నాడు. ఆ రాయి 10 రూపాయల కన్నా ఎక్కువ చేయదు. సరే, ఏదో పేదవాడివని సాయపడదామనుకుంటున్నాను, 25 రూపాయలు ఇస్తాను అన్నాడు వజ్రాల వ్యాపారి. 30 రూపాయలకు తక్కువైతే ఇవ్వను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొండిగా. వజ్రాల వ్యాపారి కొంచెంసేపు ఆలోచించాడు. ఈ అడవిలో దాన్ని కొనేటందుకు ఎవరూ రాడని అతనికి తోచింది. ఆ కారణంగా వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, మరీ అంత దురాశకు పోకు, నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి గంటలో తిరిగి వస్తాను, 25 రూపాయల కంటే నీకు చిల్లి గవ్వ కూడా ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంట సేపటిలో తిరిగి వచ్చిన వజ్రాల వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, ఆలోచించుకున్నావా? ఆ 25 ఇస్తాను, ఆ రాయి ఇచ్చేయి అన్నాడు. ఇంకెక్కడి రాయి? ఇంతకు ముందే మరొకరికి 100 వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వజ్రాల వ్యాపారి అదిరిపడి, నువ్వు మూర్ఖుడివి, అది గాజురాయి కాదు, దాదాపు 10,000 వరహాలు విలువ చేసే వజ్రము అన్నాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు, నాకు దాని విలువ తెలియదు, కానీ దాని విలువ తెలిసి అదనంగా 5 రూపాయలు ఇవ్వటానికి ఇష్టపడిన నువ్వు పరమ మూర్ఖుడివి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.